పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ అకౌంట్స్ ఆఫీసర్ శామ్యూల్ పాల్ మాట్లాడారు. జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడి విధి విధానాల గురించి వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ అకౌంట్స్ ఆఫీసర్ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు విధి విధానాల గురించి వివరించారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. నా పేరు శామ్యూల్ పాల్, జిల్లా పరిషత్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సెలబ్రేషన్ చేయటం జరిగింది. దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అనగా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. మన రాష్ట్రం తరపున మరి సీకే కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మేము జిల్లా పరిషత్లో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించాం. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 1957 సంవత్సరంలో బలవంతరాయ్ మెహతా కమిటీ ఈ మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసింది. ఇది 73-74 రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ సవరణ జరిగి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మూడంచెల వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థలో జిల్లా పరిషత్తులు, అదేవిధంగా మండల పరిషత్తులు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు అనేటువంటి మూడంచెల పరిపాలనా విధానం కొనసాగుతూ ఉంది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మరి పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న సిఫార్సుల మేరకు పనిచేయటం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్లు, పాలకవర్గం ఈ పరిపాలన నిర్వహిస్తూ ఉంటారు.